హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే గోదావరిగడ అనేది చేపలు అనేది పెడుతున్నారు. చాలా వెరైటీగా అనేది నేను అలా పెడతామనేది ఫస్ట్ టైం చూస్తున్నా. బాటిల్లో పిండి అనేది వేసి చేపలు అనేది పెడుతున్నారు. ఇప్పుడు నేను అనేది మొత్తం అక్కడికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను. నేను అక్కడ ఎందుకు చెప్పట్లేదంటే ఇంట్రడక్షన్ చాలా జనం అనేది ఉన్నారు, వాయిస్ అనేది సరిగ్గా ఉండదని చెప్పి నేను ఇక్కడికి వచ్చి అనేది ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చి ఆ ఎదరికి వెళ్ళిన తర్వాత అనేది నేను మీకు అనేది మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్గానే చూపిస్తాను. నేను అనేది ఫస్ట్ టైం చాలా వెరైటీగా పెడతాను. నేను ఎప్పుడు మా అమ్మమ్మ కూడా పెట్టుకోండి గ్యాలం అనేది పెట్టుకోండి. ఇక్కడ గ్యాలంతో కూడా అనేది పెడుతున్నారు ఇద్దరు ముగ్గురు. మొత్తం వాళ్ళందరూ కూడా మీకు చూపిస్తామని జరుగుతుంది. మీరు అక్కడ లాగ్ అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అనేది చూసి కామెంట్ అనేది చేయండి. మీకు లాగ్ ఎలాగనిపించింది ఏంటనేది. నాకంతే చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. ఇలా చేపలు అనేది పెట్టేసి డైలీ అనేది అమ్ముతారు. డైలీ వచ్చి 3-4 అనేది ఎర్న్ చేస్తారండి. అలా ప్రతి పర్సన్ వచ్చి ఎంత జనం ఉన్నారో ఏంటనేది మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనేది మీకు అనేది చూపిస్తా చూడండి. గైస్ ఫైనల్గా మనం గోదావరి దగ్గరికి అనేది వచ్చేసి మీరు చేపలు పెట్టే కాడికి ఒకసారి క్రౌడ్ అనేది చూడండి. ఎంత జనం అనేది ఉన్నారో క్రౌడ్ కట్టేది అంతనే. మొత్తం ఒక 50 మంది పైన ఉన్నారు చేపలు పెట్టే వాళ్ళు. మీకు అంతా మొత్తం ఈ నుంచి ఆ మూల వరకు మొత్తం చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ అనేది చూడండి వీళ్ళు అనేది ఎలా పెడతారు ఏంటనేది. నేను అనేది ఇలాగా చూస్తాం ఫస్ట్ ఏమో అక్కడ ఎండలేదు కూడా ఇలా బాటిల్ పిండేసి వాటర్ వేసి పెడతాం అనేది. నేను అనేది ఇలాగా చూస్తాం ఫస్ట్ టైం. బాటిల్లో వాటర్ వేసి కొద్దిగా పిండేసి కలిపేసి అలాగనేది ఊపుతున్నారు. వైట్ షర్ట్ అంకులు అనేది వేస్తున్నారు కదా, అలాగే ఈగనే ఎంత దూరం అనేది వెళ్తుందో చూడండి. అది ముళ్ళుకి అప్పుడు చేప దాంట్లోకి వెళ్ళి అనేది వస్తుందేమో నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అనేది చేయండి. నేను ఎప్పుడు ఇలాగ ఫిషింగ్ చేస్తామని చూడలేదు. ఇలాగ బాటిల్ ఇట్లతో మామూలుగా నేను గ్యాలర్లు పెడతారు కదా అలాగనేది చూసాను. నేను అలాగొకటి వాళ్ళన్నీ తెస్తారు కదా అలాగా. నేను అలా ఎనలేదు కూడా చెప్పాలంటే. మొత్తం చాలా బాగా పెడుతున్నారా. డైలీ వచ్చి 3K to 4K ఎర్న్ చేస్తున్నారు. అలాగా హాఫ్ డే చేస్తారు అంతే. ఇంకా 24 hours చేయరు. మామూలుగా బోటింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే అలాగైతే బోల్డ్ డబ్బులు అనేది వస్తుంది. కాదు వాళ్ళు కూడా కష్టపడతారు చెప్పాలంటేనే. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏ పని అన్నా ఏంటనేది ప్రతి ఒక్కరికి. మీరు ఏమంటారో కామెంట్ అనేది చేయండి. అలాగే మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చుంటే కామెంట్ అనేది చేయండి. మా సబ్స్క్రైబర్స్ అనేది ఇద్దరు అనేది కలిసారు మాట్లాడుకోరా వాళ్ళు కూడా. ఒకవేళ మీరు ఎవరన్నా కలవాలనుకుంటే నాకు కామెంట్ అనేది చేయండి. మళ్ళీ ఈవినింగ్ అనేది వస్తా, మీరు అప్పుడు అనేది కలవచ్చు. అలాగే మనకు ఇంకా మంచి మంచి అనేది తెస్తాను నేను అనేది. మొత్తం ఇలా చూడండి ప్రతి ఒక్కటి మీకు ఎలాగనిపించింది ఏంటనేది ఎండింగ్ వరకు చూసి కామెంట్ అనేది చేయండి.
కనపడుతుంది చేప వస్తుందనే చేప వస్తున్నాయి. చాలా మంది కొనుక్కున్నారు ఇప్పుడు వరకు. 4-5 మందిలో 5 మందిలో అలాగ అమ్ముతున్నాయి.
వెళ్ళిపోయాను చెదిరిపోయాను వెళ్ళిపోద్దండి కాకుండా వెళ్తున్నది కొన్ని ఇస్తారు 100 రూపాయలు ఎక్స్ట్రా కొన్ని ఎక్కడో ఇదేం కాదు ఆలోచించడం మా కదా మర్చిపోయింది అది రొటీలో పడిపోయింది ఇది లాగేసింది ఇది లాక్కెళ్ళి మరి దెంగిందో ఉందో తెలియదు ఇది లాగింది లాగండి నా జాబ్ కూడా అయిపోయినా లాగైతే ఆడు అంకపనం గైస్ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఎలా కనిపిస్తుంది ఏంటంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. మీకు బండ్లు చూపించలేదు ఇందాక అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ బండ్లని ఎన్ని బండ్లని ఉన్నాయో ఆ మూల నుంచి ఈ మూల వరకు అనేది ఉన్నాయి బండ్లు అనేవి. నేను ఏమన్నా అయిందామని చెప్పి నేను ఆగి చూస్తే ఇక్కడ తీరా వస్తే చేపలు అనేది పెడుతున్నారు. సరే మన కంటెంట్ ఉంటుంది అని చెప్పి నేను అలాగా వీడియో అనేది తీస్తామని జరిగింది. మీరు ఏమంటారు తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఎన్ని వరకు అనేది చూసారు కాబట్టి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై బై.